పొయ్య మీద పాలు ఏ దిక్కుకి పొంగితే మంచిది? శాస్త్రం ఏమంటోందంటే, భారతీయ సంప్రదాయంలో పాలు పొంగించటం అనేది ఓ శుభసూచకంగా చెబుతుంటారు. సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం గృహప్రవేశం సమయంలోనూ, కొత్త కాపురం మొదలుపెట్టిన వేళ, రథసప్తమి, యజ్ఞాలు చేసే సమయంలో పాలని పొంగిస్తారు. ఇలా చేయడం ఎంతో మంచిదని చెబుతుంటారు. అయితే ఆ సమయంలో పాలుని ఎందుకు పొంగించాలి? 3 సార్లు మాత్రమే ఎందుకు పొంగిస్తారు? పొంగిన పాలు ఏ దిక్కున పడితే ఇంటికి మంచిది? వాస్తు శాస్త్రం ఏమంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాలు పొంగితే అయ్యో పాలు పొంగిపోయాయి అంటూ కంగారు పడిపోతాం, బాధపడిపోతాం. కానీ పాలు పొంగటం శుభపరిణామాలకి సంకేతంగా భావిస్తారు. అందుకే శుభకార్యాల్లో పాలు పొంగిస్తారు. పాలు సమృద్ధికి, సంపదకు సంకేతం. అలాగే శుద్ధికి ప్రతీక పాలు. పవిత్రమైన ఆవు పాలకు హిందూ ధర్మంలో చాలా విశిష్టత ఉంది. యజ్ఞాలలో అలాగే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆవు పాలు, ఆవు నెయ్యి వాడతారు. కాబట్టి పాలు పొరపాటున పాలు పొంగితే అమ్మో పొంగిపోయాయే అని బాధపడకండి. వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిక్కున పొంగిన పాలు పడితే శుభ సూచికమని పండితులు అంటున్నారు. పాలు తూర్పు దిక్కుగా పొంగితే అదృష్టమని, సిరి సంపద, శాంతి, ఆరోగ్యంతో పాటు అన్ని శుభాలు సిద్ధిస్తాయని సూచిస్తున్నారు. నిజానికి తూర్పు దిక్కు చాలా ఎనర్జీని కలిగించే దిక్కు అంటారు. ఎందుకంటే ఈ సమస్త భూమండల జీవరాశికి సూర్యుడి వల్లే అన్ని లభిస్తాయి. సూర్యుడి గమనం వల్లనే రాత్రి పగలు ఏర్పడతాయి. ఎర్రటి ప్రకాశవంతగా వెలిగిపోయే సూర్యుడే ఈ సమస్త జీవకోటికి ప్రాణాధారం. సూర్యుడు లేకపోతే భూమి చీకటిమయం అవుతుంది. అటువంటి శక్తి సూర్యుడికి ఉంది. శక్తి అంటే ఎనర్జీ. ఎనర్జీ అంటే పాజిటివిటీ. అటువంటి సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు. పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించేందుకు, తద్వారా అదృష్టాన్ని, అనుకూలతని పొందేందుకు పాలను తూర్పు దిక్కుగా పొంగితే మంచి జరుగుతుందంటారు. సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు. కాబట్టి తూర్పు వైపు పాలని పొంగిస్తే ఆ ఇంటిలో అన్ని శుభపరిణామాలు చోటు చేసుకుంటాయని నమ్ముతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.